ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే హై అమరావతిలో పర్మనెంట్ గా నిర్మించబోతున్న హైకోర్టు యొక్క పనులు అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. దానికి సంబంధించి క్లియర్ అప్డేట్ అయితే ఈ వీడియోలో ఇస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే ఈ యొక్క హైకోర్టుకు సంబంధించి లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ అయితే అప్డేట్ ఇచ్చాను. ఇప్పుడైతే ఈ రోజు అయితే అప్డేట్ ఇస్తున్నాను అనమాట. ఈ రోజు డేట్ వచ్చేసి 11/9/2025 పొద్దున్నే 9 గంటలకి ఈ వీడియో షూట్ స్టార్ట్ చేస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు ఒక ఈ యొక్క హైకోర్టు మీద ఒక అవగాహన అయితే వస్తుంది. అసలు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా ఈ బస్తాలు ఇసుక అయితే వేసుకున్నారు. ఈ యొక్క ఇసుక ఏంటంటే మనకు ఒక ఇక్కడ అయితే వెయిట్ టెస్ట్ అయితే చేస్తారండి. ప్రజెంట్ ఇక్కడ దానికి సంబంధించి అయితే కొన్ని టన్నుల కొద్ది బరువుని మట్టిని అయితే ఆ గోతాలు వేసుకొని అక్కడ ప్రజెంట్ అక్కడ చేసుకున్నారు చూడండి, 2 వైపుల దిబ్బల్లాగా. వాటి మీద ఐరన్ రాడ్స్ పెట్టి ఈ యొక్క టెస్ట్ అయితే చేస్తారు. రీసెంట్ గానే మనకు ఐకానిక్ టవర్ 3, 4, 5 దగ్గర అయితే కంప్లీట్ అయిపోయిందండి సక్సెస్ఫుల్ గా. ఈ రోజు అయితే మనకు ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర కూడా చేస్తున్నారు. ఇప్పుడైతే మనకి ఇక్కడ హైకోర్టు దగ్గర అయితే టెస్ట్ కోసం అయితే మొత్తం కూడా రెడీ చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ హైకోర్టు కట్టే ప్రదేశంలో మొత్తం కూడా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా నీట్గా అయితే అయిపోయి ఉన్నాయి చూడండి. అలాగే మీరు ఎదురుగా చూస్తున్నారు కదా బిల్డింగ్లు, అదేనండి ప్రజెంట్ ఉన్న హైకోర్టు అనమాట. దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే కొత్త హైకోర్టు అయితే కడుతున్నారు, పర్మనెంట్ హైకోర్టు అయితే. అలాగే మీరు ఇక్కడ ఫౌండేషన్ కూడా చూసుకుంటే రాఫ్ట్ ఫౌండేషన్ అనేది 3 విధాలుగా అయితే చేస్తున్నారండి. 3 అయితే కంప్లీట్ అయింది. ఇటువైపు 4వది కూడా వేయాల్సింది. బట్ ఏంటంటే అక్కడ జస్ట్ ఐరన్ రాడ్ అలిగేషన్ మాత్రమే చేసుకున్నారు. అవంతా కూడా రిమూవ్ చేసేస్తారు. ఎందుకంటే రీసెంట్గా అది అప్పుడు మనకు శంకుస్థాపన చేసినప్పుడు ఈ యొక్క హైకోర్టుకి సంబంధించిన ప్రాజెక్ట్ వచ్చేసి షాపూర్జీ పాలెంజీ అనే కంపెనీ వాళ్ళైతే దక్కించుకున్నారు. ఇప్పుడు కంపెనీ అయితే చేంజ్ అయిందండి. ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు అనమాట. సో అందువల్ల అక్కడ ఏం చేశారంటే అక్కడ ఐరన్ రాడ్స్ ఓన్లీ ఐరన్ రాడ్స్ వరకే పెట్టున్నారు కాబట్టి అవన్నీ కూడా వాళ్ళ మెటీరియల్ అన్ని కూడా నీట్గా రిమూవ్ చేసి తీసుకెళ్ళిపోయారు. అలాగే అది రిమూవ్ చేసేటప్పుడు చూస్తే కొన్ని టన్నుల కొద్ది ఐరన్ రాడ్స్ అయితే యూజ్ చేస్తున్నారు రాఫ్ట్ ఫౌండేషన్కి. అసలు మామూలుగా ఒక్కొక్కటి 500 కిలో 600 కిలోలు ఉన్నట్టున్నాయి ఐరన్ రాడ్స్. అలాంటివి అయితే యూజ్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ అంతా కూడా మనకు వెయిట్ టెస్ట్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు. మొత్తం ఇక్కడ ప్లేస్ అంతా చూడండి. ఇది వరకు మనకి ఇదంతా బురద వాటర్ ఉండే కదా, అప్పుడు మనకు అర్థమయ్యేది అసలు ఇక్కడ ఫౌండేషన్ జరగలేదేమో అనుకునేటోళ్ళు. జస్ట్ ఆ యొక్క రాఫ్ట్ ఫౌండేషన్ మాత్రమే ఉండే. ప్రజెంట్ అయితే ఇక్కడ మొత్తం వాటర్ అవన్నీ కూడా ఎండిపోయిన తర్వాత ఏదైతే ఈ ప్లేస్ మొత్తం ఉందో అంతా కూడా ఫౌండేషన్ అనేది క్లియర్గా అయిపోయిందండి. కింద ఫ్లోర్ లాగా అయిపోయింది చూడండి. అంతా మొత్తం కూడా నీట్గా మొత్తం ఎండిపోయి మట్టిలాగా అయితే ఉండిపోయింది బురద కూడా. అది కూడా అటు నుంచి మొత్తం కూడా రిమూవ్ చేసుకుంటూ అయితే వస్తున్నారు. మొత్తం కూడా అలాగే అటు పక్క అంతా కూడా వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది కదా, మొత్తం కూడా ఒక కంచిలాగా రేకులతో అయితే అడ్డం వేసుకుంటూ వస్తున్నారు చూడండి. అటు పక్క అంతా కూడా మొత్తం కూడా బస్తాలు కొన్ని ఒక్కోటి నాకు తెలిసి ఒక్కోటే ఉంటుంది. 500 కిలోలు టన్ను కూడా ఉంటుందేమో, అంత బరువు ఉంటుంది ఒక మట్టి ఒక బస్తాల్లో. మొత్తం కూడా ఈ ప్లేస్ అంతా కూడా మనకు హైకోర్టు అయితే వస్తుందండి. అక్కడ కూడా మనకు పర్మనెంట్ షెల్టర్స్ అయితే నిర్మించుకుంటున్నారు ఈ యొక్క హైకోర్టుకి కార్మికుల కోసం అయితే ఎన్సీసీ అనే కంపెనీ. అలాగే ఐరన్ రాడ్ మెటీరియల్ అవన్నీ కూడా వచ్చున్నాయి అక్కడ. అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చండి, పెద్ద పెద్ద వెహికల్స్ అవి పోవడానికి వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది కదా హైకోర్టుకి సంబంధించి. ఆ వెహికల్స్ అవన్నీ పోవడానికి కూడా ఒక రూట్ అయితే నీట్గా అయితే వేసుకున్నారు. 4 వైపులో కూడా వేసుకున్నారు. ఇటువైపు నుంచి కానీ అటువైపు నుంచి కానీ ఆ మూల నుంచి కూడా నీట్గా అయితే వేసుకున్నారండి మొత్తం కూడా. ఇటు సైడ్ నుంచి చూడండి బస్తాలని ఒక్కోటి ఎంతెంత బస్తాలు ఉన్నాయో, చాలా పెద్ద పెద్ద బస్తాలండి ఇవన్నీ కూడా. అలాగే మొత్తం కూడా ఇక్కడ ఫ్రంట్ ఉన్న అన్ని కూడా ఒక ల్యాండ్ లాగా నీట్గా అయితే సైడ్ క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా నీట్గా చేసుకున్నారండి. అలాగే అటుపక్క కూడా మొత్తం ఒక కంచిలాగా ఏర్పరుస్తున్నారు చూడండి. మొత్తం కూడా ఇక్కడ షెల్టర్స్ కోసం అయితే మెటీరియల్స్ అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చండి, 4 వైపులు కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ యొక్క షెల్టర్స్ నిర్మించుకున్న వాళ్ళు షెల్టర్స్ నిర్మించుకుంటున్నారు. అలాగే ఇక్కడ రాళ్ళు అవన్నీ దించుకునే వాళ్ళు రాళ్ళు దించుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఐరన్ రాడ్ చూడండి, కొన్ని టన్నుల కొద్ది ఐరన్ రాడ్ అయితే మెటీరియల్ లాస్ట్ వీక్లో మీకు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అప్పుడైతే దిస్తున్నారనమాట. దాదాపు ఒక 10 లారీల మెటీరియల్ అయితే వచ్చిందండి ఈ యొక్క ఐరన్ రాడ్లు మాకు సంబంధించి. చూడండి మొత్తం కూడా వర్క్స్ ఎలా జరుగుతున్నాయి. ఇవన్నీ మెటీరియల్స్ అనమాట, ఈ యొక్క షెల్టర్స్కి యూజ్ చేసే మెటీరియల్స్. ఇవన్నీ అన్ని కొత్త మెటీరియల్ మొత్తం కూడా చాలా వరకు వచ్చేస్తున్నాయి చూడండి. అలాగే మీరు చూసుకోవచ్చండి, కింద ఫ్లోర్కి అయితే మొత్తం రాళ్ళు అవన్నీ కూడా దించుకుంటున్నారు. అలాగే ఇక్కడ మొత్తం కూడా ఫ్లోర్ కూడా చాలా త్వరగా అయితే వేసేస్తారు. కింద ఒక ఫ్లోర్ లాగా వేసుకొని ఈ సీసీ బిక్స్ దాని మీద అయితే షెల్టర్స్ అయితే నిర్మించుకుంటున్నారు. కాకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారండి. మొత్తం కూడా ఈ యొక్క హైకోర్టుకి సంబంధించిన వర్క్స్ అయితే 2 వైపులా కూడా ట్రాక్టర్లు అయితే ఆ రాళ్ళు అవన్నీ కూడా దించుకుంటున్నారు. ఇక్కడ మెటీరియల్స్తో వీళ్ళకి ఒక షెల్టర్స్ లాగా అయితే ఇక్కడ ఏర్పరచుకుంటున్నారు. మొత్తం కూడా పవర్ అంతా ఇక్కడ జనరేటర్ పెట్టి అయితే పవర్ సప్లై అయితే చేసుకుంటున్నారండి. మొత్తం కూడా అంతా కూడా మొత్తం జంగిల్ క్లియరెన్స్ అవన్నీ కూడా సైడ్ క్లియరెన్స్ అవన్నీ కూడా నీట్గా అయితే చేస్తున్నారు.
ఇటు చూడండి, మీకు ఒక క్లారిటీ అది వస్తుంది. ఎంత దెబ్బగా వేసుకుంటున్నారు చూడండి ఇసుక అయితే ఇక్కడ వెయిట్ టెస్ట్ కోసం. ఇక్కడ ఏదైతే బస్తాలు దించుకున్నారో అవన్నీ కూడా అక్కడ దించుకొని దాని మీద అయితే పెట్టుకుంటారండి. ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా పెట్టి ఇవన్నీ కూడా ఫౌండేషన్ జరిగిపోయాను చూడండి. అలాగే ఇక్కడ ఐరన్ రాడ్స్ అవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా అక్కడ తుప్పు పట్టినట్టువి, విరిగి పడిపోయినట్టువి అవన్నీ కూడా తీసి అయితే పక్కన పెట్టేస్తున్నారండి. రిమూవ్ అయితే చేసేస్తున్నారు. ఎలా ఉంది ప్రజెంట్ రాఫ్ట్ ఫౌండేషన్ మీదకి వెళ్ళైతే చూద్దామండి. ప్రజెంట్ అక్కడ ఐరన్ రాడ్ ఎలా ఉంది, ఆ ఫ్లోర్ మొత్తం కూడా ఎలా ఉంది ఏంటని కూడా ఒకసారి అయితే చూద్దాము. ఇదంతా మనకు రాఫ్ట్ ఫౌండేషన్ అండి. మొత్తం కూడా పిల్లర్స్ లాగా వస్తుందేమో మిడిల్లో. మొత్తం కూడా ఒక లైన్కి 4 పిల్లర్స్ లాగా ఉన్నట్టున్నాయి. అవి కూడా ఐరన్ రాడ్ చూడండి ఎంతెంత వేశారు ఒక్కోటి. మొత్తం కూడా పనికిరాని ఐరన్ రాడ్లు కొంతవరకు అయితే రిమూవ్ చేసేస్తున్నారండి. మిగతావి తుప్పు అయితే పట్టున్నాయి. ఇవన్నీ కూడా క్లీన్ చేసి వీటి మీద కెమికల్ అయితే అప్లై చేస్తారు అనుకుంటాను. మొత్తం కూడా ప్రజెంట్ ఇవన్నీ తుప్పు పట్టున్నాయి అనమాట. రిమైనింగ్ పనికిరానటువంటి కూడా కొంతవరకు అయితే తీసేస్తున్నారు ప్రజెంట్. అక్కడ టెస్ట్ కోసం అయితే మట్టి అయితే తరలిస్తున్నారు అనమాట. అవన్నీ మట్టిని మొత్తం ఒక నీట్గా 2 వైపులు దిబ్బలాగా వేసుకొని దాని మీద ఐరన్ రాడ్ లాగా పెట్టుకొని బస్తాలు అయితే పెడతారు దాని మీద. మొత్తం కూడా ఎలా ఉన్నాయి చూడండి ఐరన్ రాడ్. మొత్తం కూడా ఇదంతా కూడా అప్పుడే కంప్లీట్ అయిపోయిందండి. దాదాపుగా 7-6 ఇయర్స్ పాటు వాటర్లోనే ఉండేది ఇదంతా కూడా. మొత్తం ఇప్పటి వరకు అయితే నీట్గా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. మొత్తం కూడా ఒక్కో లైన్కి 4 పిల్లర్స్ లాగా ఉన్నాయి చూడండి. అదొకటి ఇటు పక్క అంతా ఫౌండేషన్. ఇదంతా రాఫ్ట్ ఫౌండేషన్ అండి. దీని కింద కూడా కొన్ని టన్నుల కొద్దీ ఐరన్ రాడ్తో అయితే వేశారనమాట రాఫ్ట్ ఫౌండేషన్. ఎందుకంటే అక్కడ తీసేటప్పుడు చూసాం కదా, అసలు ఎన్ని ఐరన్ రాడ్లు యూజ్ చేస్తున్నారు, అసలు మామూలుగా కాదు. ఒక అసలు డిజైన్ మొత్తం కూడా అమరావతిలో అందరూ కూడా వెయిట్ చేసేది ఈ యొక్క హైకోర్ట్ డిజైన్, అలాగే అసెంబ్లీ, అలాగే ఐకానిక్ టవర్స్. ఈ 3 కంప్లీట్ అయితే ఒక గేమ్ చేంజర్ అనుకోవచ్చు అమరావతికి. అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. డిజైనింగ్ కూడా అందరిని ఆకర్షిస్తుంది కదా. సో ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా ఏంటనేది. 2029 కల్లా కంప్లీట్ అవ్వచ్చేమో, చూడాలి ఎంతవరకు. నాకు తెలిసి ఐకానిక్ టవర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అసెంబ్లీ సంబంధించి ఈ యొక్క హైకోర్టుకి సంబంధించిన వర్క్ ఏమైనా ఉంటే ఉండొచ్చు, కానీ లేదంటే మ్యాక్సిమం 3.5 years అయితే కంప్లీట్ చేసేవచ్చండి. ఇవన్నీ కూడా ఐరన్ రాడ్ చూడండి, ఒక గోడలాగా అయితే ఐరన్ రాడ్ అసలు మామూలుగా లేదు. కూడా ఈ ఫ్లోర్ కూడా ఇది వరకు మొత్తం బురదలో పేరుకపోయిండే ఉండే, మొత్తం కూడా నీట్గా అయితే లాగేస్తున్నారండి. ఈ కింద మొత్తం కూడా కొన్ని టన్నుల కొద్దీ ఐరన్ రాడ్లు అవన్నీ కూడా యూజ్ చేస్తున్నారు మొత్తం కూడా. ఇంకా ఆ వెయిట్ వేసుకున్న అయితే ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వడానికి అన్ని అయితే రెడీ చేసుకుంటున్నారండి మొత్తం కూడా. ఈ టెస్ట్ కి అయిపోయింది అనుకో సక్సెస్ఫుల్గా, ఇంకో వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. రీసెంట్గానే మనకు ఐకానిక్ టవర్స్ అన్నిటి కూడా అయిపోయినాయి. సో 3, 4, 5 అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఈ రోజు అయితే 1 and 2 కూడా వేస్తున్నారండి. ఇదంతా కూడా మనకు ఫౌండేషన్ అయితే జరిగింది. ఇక్కడంతా బురద అవన్నీ కూడా పేరుకోపోయింది. ఇదంతా కూడా రిమూవ్ చేస్తారు ప్రజెంట్. చూడండి ఐరన్ రాడ్లు మొత్తం కూడా ఫౌండేషన్ మీద ఉన్న ఐరన్ రాడ్లు ఇవన్నీ కూడా. అలాగే మనకేంటంటే ఈ యొక్క హైకోర్టు దాదాపుగా 1048 కోట్లతో అయితే నిర్మిస్తున్నారండి. ఎన్సిసి అనే కంపెనీ వాళ్ళైతే కడుతున్నారు. ఇది వచ్చి మనకు బేస్మెంట్ అలాగే గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 7 floors అయితే ఉండబోతుంది. మొత్తం డిజైనింగ్ అయితే అదిరిపోతుందండి ఈ యొక్క హైకోర్టు. కంప్లీట్ అయితే ఎలా ఉంటుందో ఏందో చూడాలి. ఇదండి చూసారు కదా, ప్రజెంట్ మనకు పర్మనెంట్ గా నిర్మించబోతున్న హైకోర్టు దగ్గర అయితే ఈ విధంగా అయితే ఉంది వర్క్ స్టేటస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.